అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనారాయణుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు డిసెంబర్లో వచ్చేటటువంటి 30వ తారీఖు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి. మనందరము కూడా అంటే ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశికి అసలు మామూలుగానే ఏకాదశులన్నింటిలోకి కూడా ముక్కోటి ఏకాదశికి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం అంటే శ్రీ మహావిష్ణువుని ఎవరైతే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వాళ్ళకి తెలిసి తెలియకుండా ఉన్నటువంటి పాపాలు పోవడమే కాదు, వాళ్ళకి ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని ఒక పురాణ కథనమే కాదు, ఖచ్చితంగా కలిగి తీరుతుంది. 33 కోట్ల దేవతలు కూడా ఆ రోజు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం ఉత్తరం వైపు నిలిచి ఉంటారట. ఆ రోజు పొరపాటును కూడా మనం కొన్ని తప్పులు చేయకూడదు, అలాగే కొన్ని పనులు ఖచ్చితంగా చేసి తీరాలి. చాలా మంది ఏమడుగుతున్నారంటే, కొంతమంది ముక్కోటి ఏకాదశి అయినా కూడా కాస్త ఉపవాసంలో కొంత వెసులుబాటు కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఆ రోజు ఏ ఏ పదార్థాలు తినకూడదు, ఏం తినాలి, తినకూడనివేంటి, తినవలసినవేంటి, అలా తిని ఉపవాసం ఉండాలి, ఎప్పుడు ఉండాలి, అలాగే ద్వాదశి పారాయణ రోజు ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి నాడు ఒక పదార్థాన్ని తిని తీరాలి, ఆ పదార్థం ఏంటి, ఇలా చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పడం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి ఈ స్పెషల్ వీడియో ముక్కోటి ఏకాదశి సందర్భంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ముందర ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ మంత్రం చదువుకోవాలి, ఏ పూజా విధానం ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. పొరపాటును కూడా చేయకూడనటువంటి ఈ తప్పులేంటి. ముందర ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తలస్నానం చేయాలి. తలంటు పోసుకోకూడదు. నీటిలో కాస్త పసుపు వేసుకున్నా లేకపోతే గంగాజలం వేసుకున్నా తలస్నానం చేస్తే అఖండమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఒకవేళ కొంతమందికి అనారోగ్యంగా ఉన్నా కూడా కాస్త లేచే ఓపిక ఉన్న వాళ్ళు కూడా తలస్నానం చేయడం ఉత్తమం. మరీ మంచం మీద నుంచి లేవలేని వాళ్ళు తప్ప ప్రతి ఒక్కళ్ళు లేచి, ఏదో సామెత కూడా ఉంటుంది, ముక్కోటి ఏకాదశి నాడుట మూలనున్న ముసలమ్మ కూడా లేచి తలస్నానం చేస్తుందట. అంత పవిత్రమైనటువంటి రోజు. ఆలస్యంగా లేవద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా వేకోజామునే లేవండి. వేకోజామునే లేచి మీ యొక్క పనులన్నీ పూర్తి చేసుకోండి. ఇల్లు గుమ్మాలు కడుక్కొని చక్కగా పసుపు రాసుకొని గుమ్మానికి మామిడాకు తోరణం కట్టండి. మామిడాకు తోరణం కట్టి పూజ ప్రారంభించండి. ముక్కోటి ఏకాదశి నాడు ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం శ్రేష్టం. తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం, వీలైతే తులసి మొక్కకి కాసిన ఆవు పాలు, పచ్చిపాలు పోయడం, అన్ని పాలు చాలు, 2 చుక్కలు అనమాట, అలా పోయడం చాలా శ్రేష్టం. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే మంగళవారం నాడు వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామికి కూడా తులసిమాల అంటే ఇష్టం. ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటానికి చక్కగా తులసిమాలతో అలంకరించండి. అలంకరించి 5 పిండి దీపాలు వెలిగించుకోండి. 5 పిండి దీపాలు, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈ ఒక్కరోజు ఎటువంటి బద్ధకానికి, ఎటువంటి సోమరితనానికి మీరు తావు ఇవ్వకుండా చక్కగా పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఎందుకంటే మనందరము కూడా తరించిపోయేటటువంటి రోజు ఈ ముక్కోటి ఏకాదశి. చాలా ముఖ్యంగా ధనుర్మాసంలో వచ్చేటటువంటి విశేషమైన పర్వదినం, పండుగ. కాబట్టి 5 పిండి దీపారాధనలు చేయండి. అది గోధుమ పిండితో చేసినా, మీరు బియ్య పిండితో చేసినా, ఏ పిండితో చేసినా పర్వాలేదు, కానీ 5 పిండి దీపారాధనలు చేయండి. చేయడమే కాదు, ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ ఖచ్చితంగా దీపారాధన చేయండి. ఏకాదశి రోజున తులసి అమ్మవారి దగ్గర దీపారాధన పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. 33 కోట్ల దేవతలే అనుగ్రహానికి పాత్రులమవుతాం. ఈ రోజున ఆవుని పూజించినా కూడా అఖండమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తారో అక్కడ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వచనం వాళ్ళకి కలుగుతుంది. అందుకని బ్రాహ్మీ ముహూర్తానికే వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా 3 గంటలకో లేచి తీరవలసిందే. సాత్విక ఆహారాన్ని తీసుకోండి. ఎవరైతే ఈ రోజున మేము ఉపవాసం ఉండలేమండి, అంతవరకు ఉండలే, మాకు బీపీలు, షుగర్లు ఈ రోజుల్లో అందరికీ ఉన్నవే కదా, అందుచేత అలాంటి అనారోగ్య కారణాలు ఉన్నవాళ్ళు సగ్గుబియ్యంతో జావ చేసుకుని సగ్గుబియ్యం జావ తీసుకోవచ్చు. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు ఆలయంలో కనుక ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం తీసుకోవచ్చు, దానికి దోషం లేదు. ఆలయంలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఆలయంలోనే తీసేసుకోండి. అది భగవంతుడు మనల్ని కటాక్షించి ఇచ్చినటువంటి అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని మీరు తీసుకెళ్లి పక్కన పెట్టారా ఉపవాసం అన్న నెపంతో, మీకు ఎప్పటికీ కూడా ఆయన కటాక్షం కలగదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ శ్రీపాద తీర్థం తీసుకోవచ్చు,
తులసి తీర్థం పంచామృతాలతో అభిషేకం చేసిస్తారు, అది తీసుకోవచ్చు. అలాగే గుళ్ళో ఇచ్చినటువంటి ప్రసాదం తీసుకోవచ్చు. ఈరోజు ఉప్పుడు నూక అంటారు. ఉప్పుడు నూక ఉంటుంది కదా, బియ్యపు నూక. ఆ బియ్యపు నూకతో కాస్త పెసరపప్పు వేసి అది నైవేద్యంగా పులగంలాగా తయారు చేసుకుని అది పరమాత్మకి నైవేద్యంగా పెట్టి అది ఒక తీసుకుని కూడా ఉపవాసం ఉండొచ్చు. దాంట్లో ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లి వెల్లుల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు, అది టచ్ అవ్వకూడదు, ముట్టుకోకూడదు. పెరుగు తినకూడదు. గుర్తుపెట్టుకోండి, ఉల్లి వెల్లుల్లి పెరుగు ఆకుకూరలు ఇవి ఏమీ కూడా ముక్కోటి ఏకాదశి నాడు ముట్టుకునేకూడదు. అవి వాటిని ముట్టుకోకూడదంటే నా ఉద్దేశం లోపలికి తీసుకోకూడదని అర్థం. నిలవ పచ్చళ్ళు కూడా మీరు నిలవ పచ్చళ్ళ జోలికి కూడా వెళ్ళకండి. కేవలం అది భగవన్ నైవేద్యంగా పెట్టిన దాన్ని మాత్రమే మీరు పుచ్చుకోవాలి. అలా పుచ్చుకొని మీరు ఉండొచ్చు. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు మీరు మర్చిపోకుండా పచ్చకర్పూరంతో స్వామికి తిరునామాలు దిద్దండి. పచ్చకర్పూరముతో స్వామికి తిరునామాలు, పచ్చకర్పూరము తిరుమణి తిరుచూర్ణం అని ఉంటాయి కదా, తెల్ల శుద్ధం ఉంటుంది ఆమె స్వామివారికి పెట్టేది. ఆ తిరుమణితో రుద్ది దాంట్లో కాస్త పచ్చకర్పూరం వేసి స్వామికి తిరునామాలు పెట్టండి. నామం పెట్టి మీరు పిండి దీపారాధన చేయండి, అది చాలా శ్రేష్టం. తులసి దళాలతో మీరు అర్చన చేసుకోండి. తులసి దళాలు పువ్వులు ఏవైనా సరే, మీరు ఎన్ని పువ్వులు ఉన్నా కూడా తులసి దళాలతో గనక పెట్టకపోతే మీకు ఆ పూజ సంపూర్ణం కాదు. విష్ణు పూజకి తులసి దళాలు చాలా ప్రీతికరం. అందుకని ఖచ్చితంగా మీరు తులసి దళాలతో పూజ చేసి తీరవలసిందే. మీకు విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే సరే. మన ఛానల్లో నేను కింద విష్ణు సహస్రనామాలు లింక్ ఇస్తాను, అది వింటూ నోటితో అంటూ మీరు పూజ చేసుకోవచ్చు శ్లోకాల రూపంలో. లేదండి అంటారు గోవింద నామాలు చదువుకోండి. గోవింద నామాలు అంటే స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి నామాలు కాబట్టి విష్ణు ప్రీతికరమైనటువంటి గోవింద నామాలు చదువుతూ మీరు పూజ చేసుకోవచ్చు. లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, అలా ప్రతి ఒక్క నామానికి ఒక్కొక్క తులసి దళం కానీ ఒక్కొక్క పుష్పాన్ని కానీ స్వామివారి దగ్గర పెట్టి మీరు చేసుకోవచ్చు. అలాగే మీరు ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి నాడు మీ ఇంటి ముంగిట్లో కానీ మీ దేవుడి గదిలో కానీ బియ్య పిండితోనే ముగ్గు వేయండి. మీరు ఇంకా చాక్ పీస్తో కానీ శుద్ధతో కానీ నార శుద్ధతో కానీ దేనితోనూ వేయొద్దు. కేవలం బియ్య పిండితోనే మీరు ముగ్గు వేయండి. బియ్య పిండితో వేసి కాస్త పసుపు కుంకుమ పెట్టండి. వీలైతే చక్కగా చిన్న గొబ్బెమ్మ తెచ్చుకుని, గోమయంతో ఉన్నటువంటి చిన్న గొబ్బెమ్మ తెచ్చుకుని అక్కడ పెట్టి మీరు అలా చేసుకున్నట్లయితే అది ఇంకా మంచిదన్నమాట. అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీకు చెప్పాను కదండి, ఉల్లి వెల్లుల్లి దగ్గరికి రానివ్వద్దని చెప్పాను, పెరుగు తినకూడదని చెప్పాను. అలాగే చిక్కుడు గింజలు కానీ పప్పు ధాన్యాలు కానీ ఏవి కూడా తీసుకురాకూడదు అనమాట. అవన్నీ కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు నిషిద్ధం. అలాగే మీరు ఆవుకి తినిపించినప్పుడు కూడా 1-2 అరటిపళ్ళు తినిపించండి, లేకపోతే పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ తినిపించండి, అది చాలా మంచిదనమాట. విష్ణు సహస్రనామాలు కనుక చదివితే ఈ రోజున ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాలతో పాటు నేను మీకు ఒక నామం చెప్తాను. ఆ నామాన్ని పట్టుకుని చదువుకుంటూ ఉంటే, దాన్ని వీలైతే సంపుటీకరణ చేసి చదువుకోండి, విడిగా చదువుకోండి. అలా పట్టుకుని కనుక చదివితే మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ పోతాయి. ముక్కోటి ఏకాదశి నాడు ఒక మంత్రం చెప్తానన్నాను కదా, అదేంటంటే ఓం అనంతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంతాయ నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు, అంటే 108 కంటే ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. కనీసం 108 సార్లు మీరు చాంటింగ్ చేయండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని ప్రతిరోజు చేసుకోండి. ఈ నామం యొక్క మహత్యం మీరే మీ అనుభవంలో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేద్దరు కానీ రాబోయే రోజుల్లో. ఈ ముక్కోటి ఏకాదశి నాడు మీరు ఎన్ని రకాలుగా పరిహారాలు చేసుకుంటే అంత మంచి అఖండమైనటువంటి పుణ్య ఫలితం. సాయంకాలం ప్రదోష వేళ కూడా, అంటే 6 గంటలు దాటిన తర్వాత తులసి కోటలో మీరు దీపారాధన చేయండి. మీకు వీలైతే తులసి కోట దగ్గర కూడా మీరు ఎక్కువ దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. 5 కానీ 9 కానీ 11 కానీ ఇలాగా. అలా చేసినా కూడా మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటకు వచ్చేస్తాం. ముఖ్యంగా ప్రతిరోజు ఎవరైతే నిత్యము తులసి దగ్గర దీపారాధన చేస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. అది ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి నాడైతే చెప్పనక్కర్లేదు, లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు పగటి నిద్రపోకండి. అవి మాకు నీరసం అంటే మిగతా అన్ని రోజులు వదిలేసేయండి. ధనుర్మాసంలో ఎలాగో పొగలో ఒక కునుకు తీస్తాం, ఎందుకంటే అది నెల రోజుల పాటు సాగే ప్రక్రియ కాబట్టి. కానీ ఈ వైకుంఠ ఏకాదశి లేదా ఈ ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ పగటి పూట నిద్ర మానుకోండి. పగటి పూట ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవద్దు. మంచం మీద కూడా కూర్చోవద్దు. వీలైనంత వరకు నేల మీదో లేకపోతే స్టూల్ మీదో
కుర్చీలోనూ కూర్చోండి తప్పితే మంచం మీద కూడా కూర్చోవద్దు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరికైతే వివాహం కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పసుపు కొమ్ములు ఉంటాయి కదా! 11 పసుపు కొమ్ములు తీసుకోండి. పసుపు దారానికి ముడివేసి మాలగా కట్టండి. ఆ పసుపు కొమ్ముల మాలని స్వామివారికి వేయండి. అలాగే ఆర్థికపరమైనటువంటి బాధలతో బాధపడుతున్న వాళ్ళు యాలకుల మాలని స్వామివారికి సమర్పించండి. మీరు వెంకటేశ్వర స్వామి వారి గుడికి కానీ ఎలాగో వెళ్తాం కదా, మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు తులసి మాల ఖచ్చితంగా తీసుకెళ్ళండి. తులసి మాల తీసుకెళ్ళినా, యాలకుల మాల తీసుకెళ్ళినా, పసుపు కొమ్ముల మాల తీసుకెళ్ళినా అది స్వామికి సమర్పించేలాగా చూసుకోండి. అప్పుడు మన సమస్యలన్నీ కూడా చాలా త్వరగా తీరిపోతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా శుచిగా శౌచాన్ని పాటిస్తూ ఉండండి. ఇంట్లో గనక నెలసరి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు కలుపుకోకుండా దూరంగా ఉంటే వాళ్ళని అలాగే దూరంగా ఉండి అప్పుడు మీరు ఉపవాస దీక్షలు, పూజలు, పునస్కారాలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో అలాంటివి ఏమైనా కలుపుకునేలా ఉంటే దయచేసి వాళ్ళెవరూ కూడా ఇంట్లో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూజ చేసుకోవద్దు. వాళ్ళు దేవాలయానికి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఎలాగైనా కలుస్తుంది. అది మీరు అపచారం చేసినట్లు అవుతుంది. ఏ చిన్న అపచారం చేసుకున్నా ఇప్పటిదాకా మీరు మూట కట్టుకున్న పుణ్యం అంతా కూడా మొత్తం అంతా కూడా పోతుంది. దాని స్థానంలో పాపం వచ్చి చేరుతుంది. కేవలం విష్ణునామాన్ని, కృష్ణనామాన్ని, రామనామాన్ని, శివనామాన్ని అలాగే ఏ దైవనామాన్ని అయినా సరే పట్టుకోండి. నిరంతరము ఆ రోజంతా కూడా ఆ నామాన్నే పట్టుకుని ఉండండి. రావి చెట్టు దగ్గర కూడా ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు సమక్షంలో ఎక్కువసేపు గడిపి అక్కడ శివనామాన్ని కానీ, విష్ణునామాన్ని కానీ మీరు పదే పదే అనుకోండి, చాంటింగ్ చేయండి. విష్ణు సహస్రనామాలు, అలాగే కనకధార స్తోత్రము, అలాగే భగవద్గీత పారాయణము ఇలాంటి ఏమి చేసినా కూడా ఈ ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి నాడు చేస్తే అఖండమైనటువంటి పుణ్య ఫలితం వస్తుందన్నమాట. ముర అనే రాక్షసుడు బియ్యంలోను అంటే ధాన్యాల్లో ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పప్పు ధాన్యాలు అవన్నీ ముట్టుకోకూడదు అని చెప్పి అంటారు. ఈ విష్ణు సహస్రనామం కొత్త సంవత్సరానికి ముందు వస్తుంది కాబట్టి ఈ రోజు మనం చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో అది మనకి రాబోయే సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని రోజులు కూడా పుణ్యప్రదంగా సాగాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.